జవాన్, ఇంటికొక్కడు టైటిల్ ఇన్స్పిరేషనల్గా ఉంది, కథ ఇన్స్పిరేషనల్గానే ఉంది. బీవీఎస్ రవి రచయితగా నుంచి వాంటెడ్ సినిమాతో దర్శకుడిగా మారాడు. వాంటెడ్ అంత సక్సెస్ఫుల్ కాకపోవడం దగ్గర నుంచి ఐ థింక్ ఆల్మోస్ట్ 4 సంవత్సరాల గ్యాప్. 4 సంవత్సరాల గ్యాప్ తర్వాత ఒక మంచి టైటిల్, మంచి కథతో ముందుకు వస్తున్నారు అనే అవి మీడియాలో తెలియడం, ఆ సాయి ధరమ్ తేజ్కి ఒక పవర్ఫుల్ పాత్ర అవుతుందని అందరూ నమ్మడము, వీటన్నిటితో ఈ సినిమా చుట్టూ క్రేజ్ వచ్చింది. ట్రైలర్లు, సాంగ్స్ రిలీజ్తో ఇంకొంచెం ఆసక్తి పెరిగింది. అది రిలీజ్ అయింది ఈరోజు సినిమా. ఎలా ఉందో చూద్దాం. కథపరంగా చూసుకుంటే ఒక ధృవ లాంటి సినిమా అని చెప్పాలి. ఎందుకంటే రీసెంట్గా మన మెమరీలో బాగా ఒక యాక్షన్ థ్రిల్లరు అని మనకు దృష్టిలో పడిపోయిన సినిమా ధృవ. కొంచెం ఆ లైన్స్లోనే ఈ కథ కూడా అనిపిస్తుంది. అంటే ఒక ఇన్స్పిరేషను, యాస్పిరేషను ఉన్నటువంటి ఒక హీరో, తనకంటూ దేశభక్తి ఉంటుంది. అది దీంట్లో ఇంకొంచెం స్పెసిఫిక్గా ఆర్ఎస్ఎస్ భావజాలం నుంచి ఈ హీరో వచ్చాడు అని చెప్పడం కూడా ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ అని చెప్పాలి. అంటే దేశభక్తి కోసం, దేశం కోసం ప్రాణమైనా ఇస్తాను అనే ఒక డిఆర్డిఓ సైంటిస్ట్ అవ్వాలనుకునే ఒక హీరో. మామూలుగా వచ్చే సినిమాలలో అంటే హీరో ఏం చేస్తుంటాడు, ఏం అనుకుంటున్నాడు, ఏం చేయాలనుకుంటున్నాడు, ఇవేం పెద్ద స్పెసిఫికేషన్ లేని టైంలో ఒక మంచి క్యారెక్టరైజేషను, అతను హీరోకి ఒక ఎయిము, అతనికి ఒక బ్యాక్గ్రౌండ్, అతని ఒక నాలెడ్జ్కి సంబంధించిన కొన్ని విషయాలు, ఇవన్నీ కూడా ఒక కొత్త రకమైన ఒక రిలీఫ్గా అనిపించే విషయాలు ఈ సినిమాలో. విలన్కి సంబంధించి చిన్నప్పటి నుంచే వాళ్ళిద్దరికి కొన్ని ఐడియాలజికల్ డిఫరెన్సెస్ చాలా బాగా ఎస్టాబ్లిష్ చేస్తారు. మంచి కోసం నిలబడే హీరో, మనీ కోసం ఏమైనా చేసే విలన్, వీళ్ళిద్దరి దారులు ఆ తర్వాత విడిపడినా ఒక దగ్గర ఎలా కాన్ఫ్లిక్ట్లోకి వస్తారు. దేశాన్ని నాశనం చేయడానికి డబ్బు కోసం విలన్ ప్రయత్నిస్తే దేశాన్ని రక్షించడానికి హీరో ఏం చేశాడు అనేది ఈ సినిమా కథాంశం. క్లాష్ ఆఫ్ ఐడియాలజీస్తో పాటు క్లాష్ ఆఫ్ హీరోస్ అనే చెప్పాలి. ఎందుకంటే ప్రసన్న కూడా హీరో రేంజ్ ఎలివేషన్ ఉన్న నటుడు, ఈ పాత్రలో చాలా బాగా ఒదిగిపోయాడని చెప్పాలి. ఆ ఇద్దరి మధ్య ఉన్న క్లాషు అంతే ఇంట్రెస్టింగ్గా, ఆసక్తికరంగా ఇంటర్వెల్ వరకు సాగుతుంది. కానీ ఇంటర్వెల్ తర్వాత నిజంగా కథ సాగదీత, ఆ తర్వాత క్లైమాక్స్కి వచ్చేసరికి చాలా కంట్రైవ్డ్ క్లైమాక్స్, అంటే చాలా కన్వీనియంట్గా రాసుకున్న క్లైమాక్స్. వీటితో సెకండ్ హాఫ్ చతికిలబడిందని చెప్పాలి. ఫస్ట్ హాఫ్లో ఉన్న థ్రిల్ సెకండ్ హాఫ్లో కొరబడింది. అది ఈ సినిమాకున్న పెద్ద మైనస్గా మనం చెప్పుకోవచ్చు. ఇంకా మెహరీన్ అందంగా ఉంది. ఇంతకుముందు చేసిన సినిమాల కన్నా అభినయం నిజానికి ఈ సినిమాలో బెటర్ అనిపిస్తుంది. కానీ ఈ థ్రిల్లర్ కథలో లవ్ ట్రాక్ అవసరమా అనిపించేలా ఉండడంతో పాటు అక్కడక్కడ అనవసరంగా వచ్చే పాటలు పంటి కింద రాయిలాగా మన కథకి అడ్డుపడుతూ ఉంటాయి. అందుకని మనకు సెకండ్ హాఫ్కి వచ్చేసరికి కథ క్లైమాక్స్కి వచ్చేసిన ఇంకా అనవసరపు సాగతీత, అనవసరపు లవ్ యాంగిల్ మనకు అవసరమా అనే నిరాశ ఈ సినిమాలో మనకు ఖచ్చితంగా తెలుస్తుంది. ఇంకా హైలైట్స్ అని చెప్పుకోవాలంటే ఈ సినిమాలో గుహన్ సినిమాటోగ్రఫీ, ప్రసన్న యాక్టింగ్ అండ్ ఆల్సో సాయి ధరమ్ తేజ్ యాక్టింగ్, మెహరీన్ అందం అండ్ ఆల్సో తమన్ పాటలు పెద్దగా గుర్తుపెట్టుకోలేకపోయినా కూడా బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుందని చెప్పాలి. సాంకేతిక పరంగా సినిమాటోగ్రఫీ, బ్యాక్గ్రౌండ్ స్కోర్, దానితో పాటు డైలాగ్స్, ముఖ్యంగా దేశభక్తి ప్రేరేపితమైనటువంటి డైలాగ్స్ చాలా బాగున్నాయి ఈ సినిమాలో. రచయితగా బీవీఎస్ రవి ఖచ్చితంగా సక్సెస్ అయ్యాడు. కానీ దర్శకుడిగా సెకండ్ హాఫ్లో గ్రిప్ కోల్పోవడం, ప్లస్ కథను ఏ వైపు తీసుకెళ్ళాలి, ఎంత ఎక్సైటింగ్గా పెట్టాలి అనే దగ్గర ఫెయిల్ అవడంతో ఈ సినిమా ఒక యావరేజ్ సినిమాగా నిలిచే అవకాశం ఎక్కువ ఉంది. ఫస్ట్ హాఫ్ చాలా గ్రిప్పింగ్ ఉంటుంది, సెకండ్ హాఫ్ అంతగా సాఫీగా సాగని సినిమా ఇది. కానీ ఈ వారం వచ్చిన సినిమాల్లో ఇదే బెటర్ సినిమానే ఖచ్చితంగా చెప్పొచ్చు. గో వాచ్ ఇట్ ఫర్ దిస్ వీకెండ్. వాడు ఎవరు అమ్మాయితో మాట్లాడుతున్నాడక్క? బైకులు ఎక్కి లవర్స్తో తిరగాల్సిన వయసులో అమ్మించిన లిస్టులు వేసుకొని తిరిగితే ఇదిగో ఇలానే ఉంటది ఫ్రస్ట్రేషన్. లైఫ్లో మనకేదైనా మిస్ అయిందంటే దాని అర్థం మనం దేనికి పనికిరామని కాదురా, మనం ఇంకా దేనికో పనికొస్తామని. ఆక్టోపస్ మిసైల్ సిస్టమ్, ప్రైడ్ ఆఫ్ ఇండియన్ ఆర్మీ. ఆర్మీ కంటే ముందు అది మన చేతుల్లో ఉండాలి. నాది భారతదేశం అనే ఎమోషన్ ఉంటే ఈ డీల్ చేయడం కష్టం. ఆ దేశానికి మన అవసరం పడ్డప్పుడు నాది, నేను అనే పదాలు పక్కన పెట్టి దూకేయాలి. అసలు వాడెవడు, వాడితో పాటెవడు, వాడి వెనకెవడు? ఆక్టోపస్ నాకెంత ఇంపార్టెంటో నీకు నీ ఫ్యామిలీ అంత ఇంపార్టెంట్.
ముందుకెళ్ళాడా వెనకోడు ఆగిపోయాడా ముందోడు కూలిపోయాడా కాదురా, యుద్ధం గెలిచామా లేదా అన్నదే ముఖ్యం.